ఇప్పటికీ కూడా ఐ వాజ్ హ్యాపీ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు ఆ మాటని లేవెత్తారు. మన భారతదేశ చరిత్రాన్ని రాసిన వాళ్ళు అందరం కూడా ఈ దేశానికి న్యాయం చేసినట్టు రాయల. నేను పాపులర్గా మనం ఇప్పుడు వాడే పుస్తకాల గురించి చెప్తున్నాను, బట్ ఒక్కొక్క రీజన్లో వాళ్ళ ఎక్స్పర్ట్స్ రాసిన పుస్తకాల్లో మంచి న్యాయంగా బాగా రాశారు. హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా రాసిన వాళ్ళు మంచి పుస్తకాలు రాశారు. బట్ దట్ ఈస్ నాట్ వాట్ ఈస్ పాపులర్లీ అవైలబుల్. మన స్కూల్ పిల్లలకు కాలేజీలో హిస్టరీ చదువుతున్న వాళ్ళు స్పెషలైజ్డ్ హిస్టరీ సెంటర్, లెర్నింగ్స్ హిస్టరీ సెంటర్ ఫర్ హిస్టారికల్ స్టడీస్ అన్న అటువంటి సెంటర్స్లో టీచ్ చేసే హిస్టరీ has been written with a tendency of those who are either victors or who are party to the group which is victorious. అందువల్ల భారతదేశం ఒక చరిత్ర will still have to be written not once but by many scholars. మనకు ఇప్పుడు అది ఎపిక్ అంటాం, లేకపోతే మన ఏన్షియంట్ మిథాలజీ అనే రాంగ్ పదంని వాడతారు. రామాయణమో మహాభారతం గురించి మాట్లాడుతున్నప్పుడు వి ట్రీట్ ఇట్ యాజ్ హిస్టరీ. మన కల్చరల్ ట్రైట్ ఏంటి? ఇతిహాసం. యాజ్ ఇట్ ఇస్ చెప్పడం. యాజ్ ఇట్ ఇస్ చూసిన వాళ్ళు చెప్పే రాస్తే అది ఒకటి. మహాభారతం చూసారా అంటే ఎస్, కురుక్షేత్ర వారని సంజయన్ కళ్ళుతోటి చూసినదే కదా రికార్డ్ అవుతుంది. ఇక్కడ జరిగినదని జరిగినట్టు చెప్పడం. దాంట్లో మంచి వస్తాయి, కొన్ని చెడు వస్తాయి, మనకు ఇష్టమైనవి వస్తాయి, మనకి ఇష్టం కానివి కూడా వస్తాయి. బట్ అది చెప్పడానికంట అంత ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఐ విల్ సే వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిఫోర్ మీ విచ్ ఇస్ గుడ్. ఐ విల్ సే బిఫోర్ మీ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ విచ్ మే నాట్ బీ అప్ టు అవర్ లైకింగ్. అది చెప్పడం హిస్టరీలో చాలా ముఖ్యం. అది చెప్పే కల్చర్ మనది. వీ డిడ్ నాట్ హైడ్ అన్ప్లెసెంట్ థింగ్స్. బట్ హైడింగ్ ఆర్ పెయింటింగ్ ఆర్ వైట్ వాషింగ్ అన్ప్లెసెంట్నెస్ అకార్డింగ్ టు సర్టన్ మారల్ వాల్యూస్ వెస్టర్న్ హిస్టరీలో చాలా జరిగినాయి. వాల్యూ సిస్టమ్స్ కూడా చాలా మారి ఇండియాకు వచ్చినప్పటికీ ఫర్ ఎ లిబరల్ ఇండియన్ కల్చర్ విక్టోరియన్ వాల్యూ సిస్టమ్స్ తోటి వచ్చి ఇది మంచిది, అది మంచిది కాదు అని చెప్పే రకంగా మన మీద ఇంపోజ్ చేయబడినవి చాలా ఉన్నాయి. ఆ ఇంపోజ్ చేయబడినవి మనసులో పెట్టుకుని రాసిన హిస్టరీస్ చాలా ఉన్నాయి. అవే మన స్కూల్లో కూడా ఇవాళ వరకే ఉన్నాయి. అవన్నీ పెట్టుకునే ఇవాళ వెస్టర్న్ వరల్డ్, పర్టికులర్లీ యునైటెడ్ స్టేట్స్లో చాలా ఇది కాదు ఇట్లా ఉండాలని అది కూడా ఎక్సెస్ అయింది. వోకిజం అని అమెరికాలో జరిగినది ఏంటి? దట్ పెయింటెడ్ హిస్టరీ ఈస్ కమింగ్. మన ప్రాక్టీస్, సోషియో కల్చరల్ ప్రాక్టీస్ అన్నీ కూడా వేరే రకంగా కూడా ఉండాలి, ఇన్క్లూసివ్గా ఉండాలి అని వాళ్ళు పెద్ద ఒక ఎఫర్ట్